నోరు బాగోనప్పుడు, చక్కగా జ్వరం వచ్చినప్పుడు అయితే ఈ రాయలసీమ రసం పెట్టుకుంటే చాలా బావుండిద్దండి నోటికి. దీన్ని చికెన్ కర్రీతో తింటే అస్సలు మీరింక ఈ టేస్ట్ అయితే మర్చిపోలేరు. నేనైతే ఈ రెసిపీ మీకు చూపిద్దామని ఈరోజు షూట్ చేశాను. 4 పండిన టమాటాలు తీసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, అందులో చక్కగా వాటర్ యాడ్ చేసుకొని, వీటిల్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేస్తే చాలా బావుండిద్ది. దీనిలో ఉన్న పిప్పుని కూడా తీసేసి మనం దీనిలో పచ్చిగా ఇలా తీస్తేనే బావుండిద్దండి వాటర్‌లో. తర్వాత కొంచెం పసుపు వేసి దాన్ని మరగబెట్టండి. ఇందులో కుందుండిద్దిగా అందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి చక్కగా కచ్చాపిచ్చాగా దంచి మరుగుతున్న చారులో వేసేయండి. ఆ చారులో వేసేసిన తర్వాత కొంచెం మీకు ఉప్పు సరిపోదనిపిస్తే ఉప్పేసి కలుపుకోండి. ఇది బాగా మరిగేటప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేయండి. అంతేనండి. చాలా సింపుల్. పోపు పెట్టేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకోవడమేనండి. చాలా బావుండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి ఈ రసాన్ని. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకసల నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఈ రసం అయితే పెట్టుకొని తినండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండే.